మిత్రులారా, ఈ స్కూల్లో అడ్మిషన్ ప్రారంభమైనాయి. జూన్ 12 నుంచి స్కూల్ ప్రారంభించబడుతుంది. సిద్దిపేటలో అనుష్ఠాన్ ఇండిక్ స్కూల్ అనే దాన్ని ప్రారంభించి చాలా మంది తెలిసే ఉంటుంది. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక మూస విద్యా విధానానికి కంప్లీట్ ఆల్టర్నేటివ్. దీని 3 ప్రధానమైన అంశాలు ఉంటాయి. 1 బెస్ట్ అకాడమిక్స్, 2 హోలిస్టిక్ డెవలప్మెంట్, 3 కల్చర్ రూటెడ్నెస్. ఈ స్కూల్ అటు మంచి చదువులు, మంచి ర్యాంక్స్, ఐఐటి జేఈ నీట్ కావాల్సిన వారికి, ఇటు పర్సనల్ డెవలప్మెంట్ ఉండాలి, ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి అనేవారికి, అదేవిధంగా ఈ రెండింటితో పాటు మంచి భారతీయ సాంస్కృతిక హైందవ మూలాలు కూడా పిల్లలకు అవసరము. అట్టున్నప్పుడు మాత్రమే పిల్లలు సంతోషంగా తృప్తిగా ఉండగలుగుతారు. పేరెంట్స్ కూడా ఒక బెస్ట్ డెస్టినేషన్. అందరికీ నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తర్వాత ప్రపంచంలో మార్పులు ఎంత వేగంగా వస్తున్నాయో మీరు గమనిస్తూనే ఉన్నారు. దురదృష్టవశాత్తు భారతదేశంలో టెక్నాలజీ రంగంలోని మార్పులకు అనుగుణంగా స్కూలింగ్ మారలేదు. చాలా స్కూల్స్ మూస ధోరణిలో నడుస్తున్నాయి. టీచర్ క్లాస్లో పాఠం చెప్పడం, స్టూడెంట్స్ దాన్ని రాసుకోవడం, ఇంటి దగ్గర జ్ఞాపకం చేయడం, టీచర్ ఏవో క్వశ్చన్స్ ఇవ్వడం, సో దానికి అనుగుణంగా స్టూడెంట్స్ నేర్చుకుని దాన్ని రాయడం, రాసిన దాని ప్రకారం స్టూడెంట్స్ మార్కులు వేసి ర్యాంకులు వేసి స్టూడెంట్స్ మీద లేబులింగ్ చేయడము, వీళ్ళ డల్లు, వీళ్ళ క్లెవరు, వీళ్ళ యావరేజ్, ఇట్లాంటి లేబులింగ్ చేయడం. దీని చుట్టూ మొత్తం మన స్కూలింగ్ వ్యవస్థ తిరుగుతుంది. మిత్రులారు, ఇది ఎంతవరకు సహేతుకం, ఎంతవరకు రేషనల్? ఒక స్టూడెంట్ను ఏదో బుక్ లేని కొన్ని పేజీల ఆధారంగా మనం ఏ విధంగా జడ్జ్ చేయగలుగుతాం? స్టూడెంట్స్లో ఉండేటువంటి స్కిల్స్, సామర్థ్యాలు, ఆప్టిట్యూడ్స్ అపరిమితంగా ఉంటాయి. కొందరు బాగా రాయలేరు కానీ చాలా బాగా మాట్లాడగలుగుతారు. కొందరు పెద్దగా మాట్లాడలేరు కానీ చాలా బాగా ఆర్గనైజ్ చేయగలుగుతారు. కొందరికి ఆర్గనైజ్ స్కిల్స్ ఉండవు కానీ చాలా ఇన్నోవేటివ్గా, క్రియేటివిటీతో ఆలోచిస్తుంటారు. కొత్త కొత్త విషయాలను వాళ్ళు కనుక్కుంటుంటారు. కొందరు ఎప్పుడు సుదీర్ఘంగా పిల్లలు లోతుగా అన్వేషణ చేస్తుంటారు. కొందరికి ఈస్థెటిక్, కళాత్మకమైనటువంటి సృజన ఉంటుంది. సో మరికొన్నిటికి, కొందరికి అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటుంటాయి. కొందరు చాలా ఈజీగా హ్యూమర్ క్రియేట్ చేయగలుగుతారు. ఇట్లా రకరకాల స్కిల్స్ ఉంటాయి. మిత్రులారా, ఒకప్పుడు ఉద్యోగాలంటే 30-40 ఏళ్ళ క్రితము డాక్టర్లు, ఇంజనీర్లు, టీచర్లు, క్లర్కులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, సో ఇట్లాంటి కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు, ఇవి మాత్రమే ఉద్యోగాలు. మొత్తం ఉద్యోగాల పేర్ల సంఖ్య 20-30 ఉండేటివి. కానీ ఇప్పుడు వేల కొద్ది రకాల ఉద్యోగాలు ఉన్నాయి. రానున్న 10-20 మరికొన్ని వేల రకాల జాబ్స్ రాబోతున్నాయి. వాటి పేర్లను ఊహించడం కూడా మనకు చాలా కష్టం. ఎప్పుడైతే గ్లోబలైజేషన్ జరిగిందో ప్రతి టాలెంట్కి విలువ ఉంది. దేనిలోనైనా కూడా పిల్లలు ఎక్సలెన్సీ ఉన్నట్టయితే వాళ్ళ కెరీర్ చాలా అద్భుతంగా జరుగుతుంది. కాబట్టి పిల్లల యొక్క స్కిల్స్ని గుర్తించడము, వాటిని సానపట్టడము, వాళ్ళ ఇంట్రెస్ట్ల ప్రకారము వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడము, ప్రతిదాన్ని ఒక యాక్టివిటీతో నేర్చుకోవడము, ప్రతి లెర్నింగ్ కూడా ఎక్స్పీరియన్షియల్గా ఉండడము, ఒక రాయడం, చదవడంతో పాటు 10 మంది కలిసి పనిచేయడము, టీంను ఆర్గనైజ్ చేయడము, టీమ్ గేమ్స్లో ఓడడము, గెలవడము, స్ట్రాటజీస్ రచించడము, అదర్ పీపుల్ యొక్క సైకాలజీ అర్థం చేసుకోవడము, ఓడినా మళ్ళీ గెలవడము, ప్రతి ల్యాబొరేటరీలో నేర్చుకోవడం, ముఖ్యంగా సైన్స్ లాంటివి, సమాజంతో కనెక్ట్ ఉండి సోషల్ స్టడీస్ నేర్చుకోవడము, బయాలజీ లాంటి వాటిని గార్డెన్స్లో కానీ, కిచెన్లో కానీ, ల్యాబొరేటరీలో కానీ, ఫీల్డ్ ట్రిప్స్లో కానీ నేర్చుకోవడము, మ్యాథమెటిక్స్లో ప్రతి ప్రశ్నను, ప్రతి ప్రాబ్లమ్ను ఒక ఇన్నోవేషన్గా ఆలోచించడము, ప్రతి దానిలో ఒక రేషనాలిటీ ఉండడము, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడము, ఇవన్నీ కూడా మారుతున్న ప్రపంచానికి తక్షణ అవసరాలు. దురదృష్టవశాత్తు తెలుగు రాష్ట్రాల్లోని చాలా స్కూల్స్ వీటి మీద ఫోకస్ పెట్టడం లేదు. 6th క్లాస్ పిల్లలకు ఆశ చూపి, మీ వాడేదో ఐఐటీలు చేరుతాడు, మీ వాడేదో డాక్టర్ అవుతాడు కాబట్టి మా ఫలానా బ్రాంచ్లో చేరితే మీకు అద్భుతమైన సీట్ వస్తుంది కాబట్టి మీరు డబుల్ ఫీజు కట్టండి అనేటువంటి మార్కెటింగ్ జిమ్మికులతోటి దురదృష్టవశాత్తు చాలా స్కూల్స్ నడుస్తున్నాయి. చిన్నప్పుడే స్టూడెంట్స్ వీడు డాక్టర్, వీడు ఐఐటీ అని రకరకాల, వీడు ఐఏఎస్ అని రకరకాల లేబులింగ్ చేస్తుంటారు. ఇది అశాస్త్రీయం మాత్రమే కాక ప్రమాదకరం. మిత్రులారా, 10-12 ఏళ్ళ వయసును జడ్జి చేసి వాళ్ళు లేబులింగ్ చేయడం అనేది స్టూడెంట్స్కు తీవ్రమైన హాని చేస్తుంది. మిత్రులారా, ఇవన్నీ గమనించి అమెరికాలోని కొద్దిమంది టెక్నోక్రాట్స్, హైదరాబాద్లోని ఐఐటియన్స్ అందరూ కలిసి సిద్దిపేటలో అనుష్ఠాన్ ఇండిక్ స్కూల్ అనే దాన్ని ప్రారంభించి చాలామంది తెలిసే ఉంటుంది. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఒక మూస విద్యా విధానానికి కంప్లీట్ ఆల్టర్నేటివ్. దీనిలో చాలా వరకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ జరుగుతుంది,
యాక్టివిటీ ద్వారా జరుగుతుంది. చదువుతో పాటు అనేక లైఫ్ స్కిల్స్ ఉంటాయి. ఫార్మింగ్, వ్యవసాయం ఉంటుంది, కుకింగ్ ఉంటుంది, క్లాసికల్ మ్యూజిక్ ఉంటుంది, క్లాసికల్ డ్యాన్స్ ఉంటుంది, అన్ని రకాల ల్యాబొరేటరీస్, దాదాపు ఒక 10 రకాల స్పోర్ట్స్ అండ్ వారికి సంబంధించినటువంటి జాతీయ స్థాయి కోచెస్ ఉంటారు. అవన్నీ గత 3 నెలలు చాలామంది పేరెంట్స్ చూశారు. కాబట్టి మిత్రులారా, ప్రస్తుతము టెక్స్ట్ బుక్, నోట్బుక్, ఎగ్జామ్స్, మార్క్స్, ర్యాంక్స్, స్టూడెంట్ సెగ్రిగేషన్ అనేది పూర్తిగా కాలం చెల్లినటువంటిది, అవుట్డేటెడ్ మెథడ్. ఇది కొత్త తరానికి పనిచేయదు. కానీ స్టూడెంట్స్ ఉండేటువంటి రకరకాల స్కిల్స్ని గుర్తించి ఆ స్కిల్స్ వాళ్ళకుండే ఇంట్రెస్ట్ ఆధారంగా ట్రైన్ చేయడం అనే విధానం మాత్రమే ప్రస్తుత తరానికి సరిపోతుంది, ప్రస్తుత ప్రపంచానికి సరిపోతుంది. ఫ్రీ థింకింగ్ యాక్టివ్ లెర్నింగ్ కోసం ఏర్పడిన అనుష్ఠాన్ ఇండియన్ స్కూల్లో అనేక మంది పూర్తి స్థాయి డెడికేషన్ తోటి ఈ స్కూల్లో సేవలు అందిస్తున్నారు. ఉదాహరణకు సునయన మేడం ఇదే సిద్దిపేటలో 15-16 సంవత్సరాలు ఒక పెద్ద స్కూల్లో ప్రిన్సిపాల్ను నివర్తించి చాలా వేల మంది పేరెంట్స్ యొక్క మన్ననలు అందుకుంది. అదేవిధంగా ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి స్కూల్ ఉన్నటువంటి భారతీయ విద్యాభవన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేసినటువంటి తపన్ కుమార్ సార్ దీనికి డీన్గా వ్యవహరిస్తున్నారు. వారు నా 2 కొడుకులకు కూడా 8th, 9th, 10th ఫిజిక్స్ టీచర్గా ఉన్నారు. 2014 and 2015లో ఎక్సలెన్సీ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పటి విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ నుంచి 2 సార్లు అవార్డు తీసుకున్నారు. అదేవిధంగా గీతాంజలి మేడం భారతీయ విద్యాభవన్ యొక్క కో-కరికులర్ యాక్టివిటీ CCA హెడ్గా ఉన్నారు. వారు కూడా మా పిల్లలకు సోషల్ టీచర్ ఉన్నారు. వీళ్ళిద్దరు 16 సంవత్సరాలు భారతీయ విద్యాభవన్ ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేశారు. సో అదేవిధంగా కార్తీక్ గారు దీని డైరెక్టర్ కూడా వ్యవహరిస్తున్నారు. 10-12 సంవత్సరాలు ఆర్గానిక్ నేచురల్ ఫార్మింగ్లో పనిచేశారు. అమెరికా కూడా వెళ్ళి అక్కడ విద్యా విధానాన్ని పరిశీలించారు. సో వీరు ఆ నేచురల్ ఫార్మింగ్ కానీ యాక్టివిటీ లెర్నింగ్ మీద కానీ వీరు సేవలు అందించబోతున్నారు. అదేవిధంగా భార్గవి మేడం కూడా మీకు ఈ యాక్టివిటీ లెర్నింగ్ మీద ఇందోర్లో MCVK అనే సంస్థ 1.5 year ఉన్నారు. అంటే రెగ్యులర్ కన్వెన్షనల్ స్కూలింగ్ కాకుండా పని ద్వారా, యాక్టివిటీ ద్వారా ఎలా పిల్లలు అద్భుతంగా నేర్చుకునే విషయం మీద 1.5 year రెసిడెన్షియల్ అక్కడ ఉండి స్టడీ చేసి వచ్చారు. ఇలా అనేక మంది బృందం కలిసి ఒక తపస్సులాగా ఈ అనుష్ఠాన్ ఇండిక్ స్కూల్ను ప్రారంభించారు. దీనిలో 3 ప్రధానమైన అంశాలు ఉంటాయి. 1 బెస్ట్ అకాడమిక్స్, 2 హోలిస్టిక్ డెవలప్మెంట్, 3 కల్చర్ రూటెడ్నెస్. అనేక రకాల భగవద్గీత, గోశాల ఇలాంటి అనేక అంశాలు కూడా దీనిలో కరికులంలో మేళవించబడతాయి. కాబట్టి ఈ స్కూల్ అటు మంచి చదువులు, మంచి ర్యాంక్స్, IIT JEE నీట్ కావాల్సిన వారికి, ఇటు పర్సనల్ డెవలప్మెంట్ ఉండాలి, ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలి అనేవారికి, అదేవిధంగా వీరెన్నిటితో పాటు మంచి భారతీయ సాంస్కృతిక హైందవ మూలాలు కూడా పిల్లలకు అవసరము. అట్లున్నప్పుడు మాత్రమే పిల్లలు సంతోషంగా, తృప్తిగా ఉండగలుగుతారే పేరెంట్స్ కూడా ఒక బెస్ట్ డెస్టినేషన్. మిత్రులారా, ఈ స్కూల్లో అడ్మిషన్ ప్రారంభమైనాయి. June 12th నుంచి స్కూల్ ప్రారంభించబడుతుంది. ఇప్పటికే 55 మంది టీచర్స్, ఫిజికల్ డైరెక్టర్స్, కో-కరికులర్ యాక్టివిటీస్ టీచర్స్, నాన్ టీచింగ్ పీపుల్ అందరూ కలిసి 55 మంది వ్యక్తులు ఇప్పటికే ఈ స్కూల్లో పనిచేస్తున్నారు మిత్రులారా. కాబట్టి వెంటనే స్కూల్ విజిట్ చేయండి. స్కూల్ యొక్క కరికులంను, పెడగాగిని, స్కూల్ యొక్క ఉద్దేశాన్ని సందర్శించి మరీ తెలుసుకోండి. ఆసక్తి ఉన్నవారు దీనిలో అడ్మిషన్స్ తీసుకోవాల్సిన సూచన. ధన్యవాద్. భారత్ మాతాకి